హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, లోక్సభలో మరొకసారి సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు అగంతకులు దట్టమైన పొగ వదిలి కలకలం సృష్టించారు. నియంతృత్వం నశించాలంటూ, నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు కూడా చేశారు. పార్లమెంట్లో బయటపడ్డ తీవ్ర భద్రతా వైఫల్యం అనేది ఈ సంఘటనతోనే బయటపడింది. భయభ్రాంతులకు గురైన ఎంపీలు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. తేరుకొని దుండగులను బంధించిన ప్రజాప్రతినిధులు పార్లమెంటు వెలుపల పొగ వదిలి మరో ఇద్దరి నిరసన వ్యక్తం చేశారు. సిఆర్పిఎఫ్ డీజీ నేతృత్వంలో ఒక దర్యాప్తు కమిటీ అనేది ఏర్పడింది. దాదాపుగా 2001లో మనకు పార్లమెంటు పైన ఉగ్రవాదులు దాడి జరిగి ఇదే డిసెంబర్ 13వ తారీఖు తాజా దుస్సాహసం అనేది చోటు చేసుకోవడం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్లో తీవ్ర భద్రతా వైఫల్యము ఇది బట్టబయలు చేసేందుకు వీరు పన్నాగం పన్నారు. పార్లమెంటు భవనం వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు బుధవారం క్యాన్ల ద్వారా గ్యాస్ను వదిలి నిరసనలకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా భద్రతా వైఫల్యాలనేవి దర్యాప్తునకు కేంద్రం రిజర్వ్ పోలీసు దళం అయిన సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ డీజీ అనీష్ దయాల్ సింగ్ నేతృత్వంలో హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో కూడా మనకి 2001 సంవత్సరము డిసెంబర్ 13న పార్లమెంటు పైన దుండగులు దాడి చేశారు. దానికి సంబంధించిన సమాచారం ఒకసారి చూద్దాం. 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంటు భవనంలో శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిండు సభ ఒకసారి కొలువు తీరిన నేపథ్యంలో ఒక్కసారిగా కలకలం సృష్టించారు ఉగ్రవాదులు. ఒక పథకం ప్రకారం ప్రాంగణంలో చొరబడి అడ్డు వచ్చిన వారిని కాల్చుకుంటూ బేభత్సం సృష్టించారు. యావత్ దేశం కూడా ఈ విషయంపైన దిగ్భ్రాంతి చెందింది. ఆ ఘటన డిసెంబర్ 13వ తారీఖు నాటికి 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో తిరిగి మళ్ళీ అలాంటి దుశ్చర్యని దేశ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతూ ఈ విషాద ఘటనలో ప్రాణత్యాగం చేసిన వారు పార్లమెంటును స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆ రోజు ఉదయం 11:40 5 సభ్యుల ఉగ్రముఖ పార్లమెంటు ప్రాంగణంలో 2001 డిసెంబర్ 13న చొరబడింది. హోంశాఖ అనుమతి స్టిక్కర్ అంటించిన ఎరుపు రంగు అంబాసిడర్ బుగ్గ కారు లోపలకు వచ్చింది. గేటు నెంబర్ 12 వైపు అది రాగానే అక్కడ భద్రతా సిబ్బంది అంటూ అందులో ఒకరు అనుమానించారు. దూసుకొచ్చిన కారు అక్కడున్న ఉపరాష్ట్రపతి వాహనాన్ని ఢీకొట్టింది. ముష్కరులు బయటకు వచ్చి కాల్పులు మొదలుపెట్టారు. అయితే భద్రతా సిబ్బంది గేట్లన్నీ మూసివేశారు. దాదాపుగా అరగంట పాటు ఎదురు కాల్పులు జరిగాయి. దీనిలో 5 ఉగ్రవాదులు భద్రతా దళాలు విజయవంతంగా హతమార్చాయి. 9 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 18 మంది గాయపడ్డారు. ఈ కుట్ర వెనుక పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల ఆత్మాహుతి దళాలేనంటూ ఈ దర్యాప్తుల్లో తేలింది. దీనిలో మహమ్మద్ అఫ్జల్ గురుకు, అతడికి సమీప బంధువైన షౌకత్ హుసేన్ గురు, షౌకత్ భార్య అఫ్సాన్తో పాటు గిలానీ అనే వ్యక్తి కూడా వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుండగులు ఉపయోగించిన కారు, సెల్ ఫోన్ల ఆధారంగా వాటి వివరాలు సేకరించి ఆఫ్ఘన్ న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. కానీ గిలానీ, షౌకత్తో పాటు అఫ్జల్ గురువులకు మరణశిక్ష విధించింది. అప్పీలుకి వెళ్లిన గిలానీ నిర్దోషిగా బయటకు రాగా షౌకత్ మరణశిక్షకు 10 ఏళ్లు కఠిన కారాగార శిక్షకు తగ్గిస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. అయితే అఫ్జల్ గురువుకు ఉరిశిక్ష విధించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. క్షమాభిష అభ్యర్థనను అప్పటి రాష్ట్రపతి తిరస్కరించారు. 2013 ఫిబ్రవరి 9వ తేదీన తీహార్ జైల్లో అఫ్జల్ గురువుకి ఉరిశిక్ష అనేది విధించారు. అయితే ఆనాటి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నివాళులర్పించారు. కాలం చెల్లిన 76 చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. జూలైలో లోక్సభ సమ్మతి పొందిన ఆమోదించిన బిల్లులను బుధవారం రాజ్యసభ ముజువాని ఓటుతో ఆమోదించింది. దీంతో ఇది పార్లమెంటు ఆమోదం పొందినట్లయింది. ఈ బిల్లుపైన చట్ట సందర్భంగా రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్ఖడ్ మాట్లాడుతూ, రాజ్యాంగానికి రూపకర్త పార్లమెంటే అంటూ అది చేసే మార్పులే ఫైనల్, కానీ దానిలో కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల జోక్యాన్ని అనుమతించేది లేదంటూ చెప్పారు.
ఈ సభలో 100% ఆమోదాన్ని పొందేలా మధ్యంతర న్యాయ పరిష్కారం ఇది చూపగలదా అంటూ ప్రశ్నించారు. ప్రజా జీవితాన్ని సరళతరం చేశారా? 2014 నుంచి ఇప్పటి వరకు 1486 చట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ అనేది రద్దు చేసింది. ప్రస్తుతం బిల్లులో పేర్కొన్న వాటిలో ఆ సంఖ్య 1562కు చేరుస్తూ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తదనంతరము రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ఎంపికలో కొంత ఉత్కంఠత చోటు చేసుకున్న అనంతరము ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణురామ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, తర్వాత రాజేందర్ శుక్లా, జగదీష్ దేవ్రాలు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమిత్ షా, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి, ఏక్నాథ్ సిండే మొదలైన వారు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్ ఎన్నిక అనేది ఏకగ్రీవకంగా మారింది. తెలంగాణ 3వ శాసనసభాపతిగా వికారాబాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం భారాసతో పాటు మజ్లిస్, సిపిఐ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలపడంతో గడ్డం ప్రసాద్ గారి ఎన్నిక అనేది ఏకగ్రీవమైంది. అధికార పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పేరును ప్రతిపాదించారు. బారాస తరపున సభాపతి ఎన్నికకు మద్దతు తెలపాలంటూ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బారాస శాసనసభ పక్ష కార్యాలయంలో ఉన్న కేటీఆర్ను కోరారు. అందుకైన అంగీకరించారు. కాంగ్రెస్, బారాస, మజ్లిస్, సిపిఐ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 111 మంది సభాపతి అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. తెలంగాణ తొలి దళిత సభాపతిగా చరిత్ర సృష్టించారు. గురువారం శాసనసభలో ప్రసాద్ కుమార్ ఎన్నిక ప్రోటెం స్పీకర్ అయిన అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే ఆయన తెలంగాణ శాసనసభకు తొలి దళిత సభాపతిగా అవుతారంటూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతి స్పీకర్ పదవిని పొందగా తర్వాత ఆ అవకాశం ప్రసాద్కే దక్కుతుందంటూ తెలిపారు. నేడు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. నూతన స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేకు 7 జాతీయ స్థాయి అవార్డులు దక్కించుకున్నాయి. అతి విశిష్ట రైల్ సేవా పురస్కారం 2023 పేరుతో ఇచ్చే ఈ అవార్డులను ఈ నెల 15న ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ ప్రదానం చేస్తున్నారంటూ దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన వెలువడించింది. దీంట్లో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కన్స్ట్రక్ట్ కాజీపేట విభాగానికి చెందిన డిఎస్ రామారావు ఒక అవార్డు అందుకున్నారు. సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ లోకోషెడ్ విజయవాడకు సంబంధించిన సిహెచ్ దినేష్ రెడ్డికి ఒక అవార్డు, తర్వాత డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, ప్రస్తుతం రైల్వే బోర్డులో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న మల్లెల శ్రీకాంత్కి అవార్డు అందిస్తారు. తర్వాత డివిజన్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ సికింద్రాబాద్ విభాగానికి చెందిన సి శివకుమార్ కశ్యప్, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అయిన నిజామాబాద్కు చెందిన టి ప్రత్యూష, చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ సికింద్రాబాద్కు సంబంధించిన టి నటరాజన్, ట్రాక్ మెయింటెనర్స్ విభాగంలో వివి రంగయ్య గారులకు దక్షిణ మధ్య రైల్వే విభాగంలో అతి విశిష్ట రైల్వే సేవ పురస్కారం 2023 పేరున వీరు పురస్కారాలు అందుకోనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18న హైదరాబాద్కు రానున్నారు. 5 రోజుల విడిది అనంతరం 23వ తేదీన ఆమె తిరుగు ప్రయాణం అవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఏ శాంతికుమారి సచివాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం అనేది నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులకు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు చేయాలంటూ సిఎస్ అధికారులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రహదారి ప్రమాదాలు, మరణాలను తగ్గించే క్రమంలో 4 అంచెల వ్యూహాన్ని వివిధ
సత్ఫలితాలు ఇస్తుందంటూ దేశంలో 13 రాష్ట్రాల్లో ఉన్న 13 కారిడార్లలో ప్రపంచ బ్యాంకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పలు దిద్దుబాటు చర్యలను చేపడుతున్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల జాతీయ రహదారుల మంత్రి అయిన నితిన్ గడ్కరీ ఇటీవల వీటిని ఆవిష్కరించారు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఈ విధానానికి వీటిపైన ఒక నివేదికను సమర్పించారు. దీనికి సంబంధించిన 4 ఈలే ప్రధాన కీలకమంటూ ఈ నివేదిక తెలియజేశారు. 1 ఇంజనీరింగ్, 2 ఎన్ఫోర్స్మెంట్, 3 ఎడ్యుకేషన్, 4 ఎమర్జెన్సీ మెడికల్ కేర్. ఇవనేవి వ్యూహాత్మకంగా అమలు చేసిన మార్గాల్లో ప్రమాదాలు తగ్గాయంటూ ఈ సందర్భంగా 4Eలను ప్రాముఖ్యతను తెలిపారు. భూ వివాదాలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కోనేరు రంగారావు కమిటీ తరహాలోనే ఈ కమిటీ ఉంటుందంటూ వ్యక్తం చేశారు. దీంట్లో మంత్రులు, ఉన్నతాధికారులు, రైతులు, నిపుణులకు చోటు దక్కించనున్నారు. ధరణిపైన ఒక సమగ్ర నివేదికను ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సిఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, వైద్య శాఖలతో మంత్రులతో కలిసి ఒక సమీక్షను ఈ సందర్భంగా వారు నిర్వహించారు. వార్తల్లో వ్యక్తికి సంబంధించిన 20 నిమిషాల వ్యవధిలోనే 23 సెంటీమీటర్ల గాలిపటం పైన వందే మాతర గేయ రచన, గోధుమ గింజ పరిమాణంలో మట్టి దీపాలను తయారు చేసి వెలిగించటము, సూది రంధ్రంలోకి ఒకేసారి 100 కంటే ఎక్కువ దారాలను ఎక్కించడం ఎంతో సాధన చేసినా సాధ్యమయ్యే పనులు కావు. కానీ ఢిల్లీకి చెందిన సూక్ష్మ కళాకారుడైన అతుల్ కశ్యప్ నెలల తరబడి శ్రమించి ఈ అసాధ్యాలను సుసాధ్యం చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడు 3 మిల్లీమీటర్ల చిన్న పుస్తకంలో హనుమాన్ చాలీసా రాయడము, బియ్యపు గింజపైన గాయత్రి మంత్రాన్ని రాసే ప్రయత్నంలో ఉన్నాడు. మైక్రో ఆర్టిస్ట్గా అద్భుతాలు చేస్తున్న అతుల్ కశ్యప్ ఉత్తరప్రదేశ్లోని ఫర్రూఖాబాద్ ఇతంది. గత 10 ఏళ్లుగా ఆయన కుటుంబంలో ఢిల్లీలోని గోవింద్పురి కాల్కాజీలో నివాసం ఉంటున్నారు. అతుల్ 2005లోనే కాన్పూర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఆవగింజ పైన ఐ లవ్ మై ఇండియా అనే రాసి తన అభిరుచికి శ్రీకారం చుట్టాడు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పనున్నట్లు అతుల్ కశ్యప్ వ్యక్తం చేశారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఏర్పాటు చేయనున్న సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ ప్రవేశపెట్టిన సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు 2023కు సంబంధించి రాజ్యసభ ముజువాని ఓటుతో ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదించగానే ఈ బిల్లు త్వరలో చట్టరూపం దాల్చనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక అయిన ఆర్థిక ప్రణాళిక ఇంధన శాఖల మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నివాసంగా ఉన్న ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు. దీనికి మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తన సొంత ఇంటినే తన ఆఫీస్ కార్యాలయంగా చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ ప్రజాభవన్లో మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించారు. COP28 సదస్సు భూతాపానికి గల మూల కారణమైన శిలాజాల ఇంధనాల వినియోగానికి సంబంధించి దూరం జరగాలంటూ ఇక్కడి COP28 సదస్సులో 200 దేశాలు అంగీకరించాయి. ఇలా శిలాజ ఇంధనాలనే పదాలు వాడటం 3 దశాబ్దాలుగా ఇదే మొదటిసారి. ఈ కాలుష్యకారక ఇంధనాలపైన వినియోగాన్ని న్యాయంగా సమాన ప్రాతిపదికపైన విరమించాలంటూ సంయుక్త ప్రకటనకు పిలుపునిచ్చింది. దీనిలో కర్బన ఉద్గారాలలో 40% బొగ్గు, 60% చమురు, సహజ వాయువుల వినియోగం కారణమంటూ చమురు, గ్యాస్ సంయుక్త ప్రకటనలో ప్రస్తావించలేదు. దీనికి సంబంధించి 2050 కల్లా కర్బన ఉద్గారాలను తటస్థతను సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను అమెరికా, చైనా పదును పెట్టిందంటూ తెలిపింది.
జర్మనీ వెళ్లేందుకు భారతీయ పౌరులకు వీసా ప్రక్రియను మరింత సులభతరం అయింది. గతేడాదితో పోలిస్తే వీసా అపాయింట్మెంట్ను వేచి ఉండే సమయం కూడా గణనీయంగా తగ్గించింది. అమెరికాలో భారతీయ అమెరికన్లు నడుపుతున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఇప్పటి వరకు భారతీయ నృత్యాలు, భాషలకు సంబంధించిన కోర్సులు నిర్వహిస్తుండగా ఇప్పుడు కృత్రిమ మేధ లాంటి అధునాతన కోర్సులకు కూడా బోధించనున్నారు. దీంతోపాటు వైద్య కళాశాల, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తదితర సౌకర్యాలతో వర్సిటీ క్యాంపస్ను విస్తరిస్తున్నట్టు నిర్వాహకులు ఆనంద్ కూచిభట్ల తెలిపారు. 25-30 ఏళ్లలోపు ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించాలని, జీవితంలో స్థిరపడటం అంటే ఎంతో కష్టం. అటువంటి వయసులోనే సొంతంగా ఒక సంస్థను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తూ 100 కోట్లకు అధిపతి కావడం అనేది అనూహ్యంగా చోటు చేసుకుంది. ఈ జాబితాను హురూన్ ఇండియా అనేది రూపొందించింది. తమకున్న సాంకేతిక నైపుణ్యాన్ని సరికొత్త వ్యాపార వ్యూహాల్లో జోడించి తక్కువ సమయంలోనే విజయాలు అధిరోహించుకున్న వారిలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ జాబితాలో వెలువడి చేసింది. హురూన్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్ప్రెన్యూర్షిప్ వాచ్ లిస్ట్ 2023 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో ముంబైకి చెందిన జెఫ్టో అనే క్విక్ కామర్స్ సంస్థ వ్యవస్థాపకులైన కైవల్య వోహరా 21 ఏళ్ళు, అదిత్ పలిచా 22 ఏళ్ళు వీళ్లకు అగ్రస్థానం దక్కింది. హైదరాబాద్కు చెందిన ఎడ్టెక్ సంస్థ బాంజు వ్యవస్థాపకుడైన నీలకంఠ భానుప్రకాష్ 24 ఏళ్ళు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇక స్కిల్ మ్యాటిక్స్కి చెందిన దేవాన్సీ కేజ్రీవాల్ 27 సంవత్సరాలు, అందరికంటే చిన్నవారు. మరొక ప్రత్యేకత ఏమిటంటే 8 మంది యువ వ్యాపారవేత్తలు స్పేస్ టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించడం. ఈ జాబితాలో అధికంగా సాఫ్ట్వేర్ యూజ్ ఏ సర్వీస్ కంపెనీల వ్యవస్థాపకులు 19 మంది ఉండటం విశేషం. ఫిన్టెక్, ఎడ్టెక్ రంగాలకు చెందిన 11 మంది కంపెనీలకు ప్రతినిధులు ఇందులో చోటు దొరికింది. బెంగళూరుకు చెందిన కంపెనీ వ్యవస్థాపకుల సంఖ్య ఈ జాబితాలో అధికంగా ఉంది. తదుపరి స్థానాల్లో ముంబై, ఢిల్లీకి చెందిన వారు కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి 10 మంది, ముంబై నుంచి 9 మంది, ఢిల్లీ నుంచి 8 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక ఐఐటి రూర్కీ విద్యార్థులు కూడా పట్టభద్రులైన 8 మంది ఉండటం వీటిలో గమనార్హం. ఐఐటి కాన్పూర్ నుంచి 7, ఐఐటి ఢిల్లీ నుంచి 6, ఐఐటి బాంబే, మద్రాసుల నుంచి 5 ఈ లిస్టులో ఉన్నారు. భారత్ యొక్క వృద్ధి రేటు జీడిపి ఆధారంగా ఒక దేశ భౌగోళిక పరిస్థితుల్లో, ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక ఏడాదిలో ఆ దేశ పౌరుల చేత చేయబడే మొత్తము ఆదాయాన్ని జాతీయ ఆదాయంగా చెప్పుకుంటారు. వీటిని వృద్ధి రేట్లలో తెలుపుతారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరమైన 2023-24కు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో భారత్ యొక్క వృద్ధి రేటు 6.7గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అంచనా వేసింది. సెప్టెంబర్లో అంచనా వేసిన 6.3% పోలిస్తే ఇది ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది రెండో త్రైమాసికంలో జూలై టు సెప్టెంబర్ మధ్య భారత్ యొక్క గ్రోత్ రేట్ను 7.6గా నమోదవుతుందంటూ ఈ సందర్భంగా తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు కూడా అంచనాలు 6.7%గానే కొనసాగుతుందంటూ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో ఇప్పటి వరకు దేశ సేవల ఎగుమతి ఎక్స్పోర్ట్స్ అనేవి $192 బిలియన్ అంటే సుమారుగా 15.95 లక్షల కోట్లకు చేరుతాయంటూ ఈ సేవల ఎగుమతి ప్రోత్సాహక మండలి SEPC వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరం ఇది $400 బిలియన్ చేరొచ్చంటూ అంచనా వేసింది. టెలికాం, కంప్యూటర్, సమాచార, రవాణా, ప్రయాణ రంగాలు ఆరోగ్యకర వృద్ధిని నమోదు చేస్తాయంటూ పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సేవల ఎగుమతి $400 బిలియన్ స్థాయిని అధిగమిస్తుందంటూ తెలిపారు. ఇక క్రీడలకు సంబంధించిన విశేషాలు. భారత దేశంలో క్రీడలలో అత్యున్నత పురస్కారంగా చెప్పుకునేది రాజీవ్ ఖేల్ రత్న. ఈ ఖేల్ రత్నాన్ని పేరు మార్చారు, మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చారు. ప్రతి ఏటా వివిధ క్రీడలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును ప్రకటిస్తారు. దీనిలో భాగంగానే భారత స్టార్ బ్యాడ్మింటన్ అయిన జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారంగా అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి వీరిని ఎంపిక చేసింది.
అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఈ జోడీని అవార్డుల కమిటీ ఖేల్ రత్నకు నామినేట్ చేసింది. ఈ విభాగంలో మరెవరు నామినేట్ కూడా కాలేదు. సాత్విక్ జోడీ ఈ ఏడాది 6 టోర్నీల్లో ఫైనల్కు చేరింది, 5 గెలిచింది. క్రీడా శాఖ వర్గాల ప్రకారం ప్రపంచ కప్లో సత్తా చాటిన భారత పేసర్ మహమ్మద్ షమీని అర్జున అవార్డ్స్కు సిఫార్సు చేశారు. అర్జున అవార్డు దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో బీసీసీఐ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ షమీ పేరును చేర్చింది. ప్రపంచ కప్లో 7 మ్యాచ్లు ఆడిన షమీ అత్యధికంగా 24 వికెట్లు తీశారు. అర్జున అవార్డులకు నామినేట్ అయిన వారిలో తెలుగు కురాలు అజయ్ రెడ్డి అందుల క్రికెట్, మహమ్మద్ హుసాముద్దీన్ బాక్సింగ్ కూడా ఉన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక వీటి కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ కమిటీని క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అవార్డుల విజేత వివరాలను క్రీడా శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ క్రీడా అవార్డుల నామినీలకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అర్జున అవార్డులకు క్రికెట్ విభాగంలో షమి, అందుల క్రికెట్ విభాగంలో అజయ్ రెడ్డి, ఆర్చరీ విభాగంలో ఓజస్ ప్రవీణ్ దేవతలే, అదిత్ గోప్చంద్ స్వామి, పారా ఆర్చరీలో శీతల్ దేవి, అథ్లెటిక్స్లో పారుల్ చౌదరి, శ్రీశంకర్, బాక్సింగ్లో మహమ్మద్ హుసాముద్దీన్, చెస్లో వైశాలి, ఈక్వెస్ట్రియన్లో దివ్యకృతి సింగ్, అనూష అగర్వాల్, గోల్ఫ్లో దీక్షా దాగర్, హాకీలో క్రిషన్ బహదూర్ పాతక్, సుశీలా చాను, లాన్ బాల్లో పింకీ, షూటింగ్లో ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, రెజ్లింగ్లో అంతిమ్ ఫంగాల్, టేబుల్ టెన్నిస్లో ఐహికా ముఖర్జీ, వుషులో రోషిబినా దేవి మొదలైన వారు ఈ అవార్డులలో ఎంపిక చేయబడ్డవారు. ఇప్పటివరకు భారతదేశంలో టెన్నిస్ రంగంలో హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఒక గొప్ప అవార్డు. దీనిలో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో భారత టెన్నిస్ దిగ్గజమైన డబుల్స్ మాజీ నంబర్ 1 లియాండర్ పేస్కు అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రమోటర్ విజయ్ అమృతరాజ్ కూడా ఈ జాబితాలో చేరారు. ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి 2 పురుషులు వీళ్లే కావడం విశేషం. టెన్నిస్లో అత్యున్నతమైనగా భావించే ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎవాన్స్ యూకేకు చెందిన వారు కూడా స్థానం దక్కింది. ఆటగాళ్ల జాబితాలో ఫేస్ ఆటపైన ప్రభావం చూపినందుకు గాను సహాయక విభాగంలో విజయ్ ఎవాక్స్కు అవకాశం దక్కింది. 2024 హాల్ ఆఫ్ ఫేమ్ వర్గ పరిగణించే ఈ ముగ్గురికి శనివారం అధికారికంగా జరిగే కార్యక్రమాల్లో ఈ జాబితాలో చేరుస్తారు. 1996లో టెన్నిస్లో ఒలింపిక్స్ పథకంలో సింగిల్స్లో కాంస్యం సాధించిన ఏకైక భారత ఆటగాడు ఫేస్ కావడం విశేషం. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా ఆధిపత్యం ఆరంభంలోనే ప్రదర్శించారు టైటాన్స్. గెలుపు ఆశలు రేకెత్తించి చివరకు బుధవారం జరిగిన మ్యాచ్లో 36-38 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో టైటాన్స్ ఓడిపోయింది. ఇక మరొక మ్యాచ్ చూసినట్టయితే ఈ తెలుగు టైటాన్స్ సూపర్ టాకిల్స్ 31-32తో ప్రత్యర్థిని సమీపించింది. కానీ ఆఖరి నిమిషంలో ఆల్అవుట్ అవటం టైటాన్స్కు ఓటమి వైపు నిలిచింది. ఈ టైటాన్స్ జట్టు రాబిన్ 7, సాహిల్ 7 చేశారు. ఇక మరో మ్యాచ్ చూసినట్టయితే బెంగళూరు బుల్స్ 32-30 తేడాతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ను ఓడించింది. తొలి అర్ధభాగంలో 14-17తో వెనకబడ్డ బెంగళూరు విరామం తర్వాత ఆల్రౌండ్ ప్రదర్శనతో పుంజుకొని విజేతగా నిలిచింది. భారత్ టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్ నెంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపైన, తాజాగా దక్షిణాఫ్రికాపై నిలకడగా రాణిస్తున్న సూర్య బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 865 రేటింగ్ పాయింట్ల స్థానంతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మహమ్మద్ రిజ్వాన్ 787 పాకిస్తాన్, 2 మార్క్రమ్ 758 దక్షిణాఫ్రికా 3వ స్థానాల్లో కొనసాగుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ 681 7వ ర్యాంకులో ఉన్నాడు. బౌలింగ్ ర్యాంక్స్లో భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ నెంబర్ 1గా కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ 13వ స్థానం, హర్షదీప్ సింగ్ 23వ స్థానాల్లో ఉన్నారు. శ్రీలంక సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా మాజీ ఆటగాడు
ఉపుల్ తరంగ ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్ కమిటీ సిఫార్సులు ఆమోదించిన క్రీడల మంత్రి హరిన్ ఫెర్నాండో బుధవారం జాతీయ సెలక్షన్ కమిటీ తరంగను చైర్మన్గా నియమించారు. అజంతా మండిస్, ఇండికా డి శరం, తరంగ పరణవినత, దిల్రువాన్ ఫెరరీ వీళ్ళు సెలెక్టర్గా ఎంపికయ్యారు. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీసు శుభారంభం చేసింది. తొలి టీ20లో వెస్టిండీసు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. స్టాల్ 40, బట్లర్ 39 రాణించారు. రసెల్, అల్జారీ, జోసెఫ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రొమారియో షెఫర్డ్ 2 వికెట్లు సాధించారు. హోప్ 36, మేయర్స్ 35, రోమన్ పావెల్ 31 నాటౌట్గా నిలిచారు. రసెల్ 29 నాటౌట్ రాణించడంతో లక్ష్యాన్ని విండీస్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని ఛేదించింది. ఇవి డిసెంబర్ 14, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.